అరే మచ్చా ఏంటిరా? అరే నీ పిల్ల ఏంద్రా వేరే అబ్బాయితో తిరుగుతా ఉంది. నాకు పిల్ల ఎక్కడిరా? అదే నీకు గుర్తు చేద్దామని. అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. లక్కు కలిసొస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారు. ఇందుకు ఈ కూలీనే ఉదాహరణ. కేవలం 6 రూపాయలు ఇతనికి కోట్లు తెచ్చిపెట్టాయి. పంజాబ్లోని మోగా జిల్లాలో లేబర్ కూలీ అయిన జస్మైల్ సింగ్ ను అదృష్టం వరించింది. ఇతనికి ఏకంగా ₹1 కోటి లాటరీ తగిలింది. జస్మైల్ ఒకరోజు పని మీద ఫిరోజ్పూర్కి వెళ్ళాడు. అక్కడ 6 రూపాయలు పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాడు. లాటరీ టికెట్ కొన్న కొన్ని గంటల్లోనే అదృష్టం జస్మైల్ ఇంటికి పిలుపు తట్టింది. ₹1 కోటి లాటరీ గెలుచుకున్నట్లు నిర్వాహకులు జస్మైల్కి ఫోన్ చేసి చెప్పారు. దీంతో జస్మైల్ అతని కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతని ఇంటి వద్ద వేడుకలతో సందడి వాతావరణం నెలకొంది. ఇక వచ్చిన సొమ్ముతో తనకున్న అప్పులు తీర్చుకుంటానని జస్మైల్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. పిల్లలకు మంచి భవిష్యత్తును ఇస్తానని చెప్పి కూడా ఆయన తెలిపారు. తమ జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని భావోద్వేగానికి లోనయ్యారు. అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. లక్కు కలిసొస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారు. ఇందుకు ఈ కూలీనే ఉదాహరణ. కేవలం 6 రూపాయలు ఇతనికి కోట్లు తెచ్చిపెట్టాయి. పంజాబ్లోని మోగా జిల్లాలో లేబర్ కూలీ అయిన జస్మైల్ సింగ్ ను అదృష్టం వరించింది. ఇతనికి ఏకంగా ₹1 కోటి లాటరీ తగిలింది. జస్మైల్ ఒకరోజు పని మీద ఫిరోజ్పూర్కి వెళ్ళాడు. అక్కడ 6 రూపాయలు పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాడు. లాటరీ టికెట్ కొన్న కొన్ని గంటల్లోనే అదృష్టం జస్మైల్ ఇంటికి పిలుపు తట్టింది. ₹1 కోటి లాటరీ గెలుచుకున్నట్లు నిర్వాహకులు జస్మైల్కి ఫోన్ చేసి చెప్పారు. దీంతో జస్మైల్ అతని కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతని ఇంటి వద్ద వేడుకలతో సందడి వాతావరణం నెలకొంది. ఇక వచ్చిన సొమ్ముతో తనకున్న అప్పులు తీర్చుకుంటానని జస్మైల్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. పిల్లలకు మంచి భవిష్యత్తును ఇస్తానని చెప్పి కూడా ఆయన తెలిపారు. తమ జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని భావోద్వేగానికి లోనయ్యారు.